మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో పార్టీ నుంచి అందిన ఫండ్ ఎటుపోయిందనే అనుమానాలు అధికారులకు అధికంగానే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ పార్టీ ఫండ్‌ని మొత్తం కూడా కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం బంగారంగా మార్చారనే వార్తలు కూడా అధికంగానే వినిపిస్తున్నాయి. మరి వాటికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రిటైర్ ఆఫీసర్ రెడ్డన్న గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఇటీవల కాలంలో మనం మావోయిస్టులకు సంబంధించి అనేక వార్తల్ని వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. చాలామంది లొంగిపోతున్నారు. సో దానికి సంబంధించి పార్టీ నుంచి వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో అది ఎటు పోయిందనే ప్రశ్న భారీగా ఉంది. వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయనేది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? మొదటి నుంచి కూడా మావోయిస్టులు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా వసూలు చేసిన సొమ్ముని ఇంత క్రితం ఏం చేసేవాళ్ళు అంటే డంప్స్లో పెట్టేవాళ్ళు. తర్వాత కొంతకాలం అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం డంప్స్ తర్వాత ఏదన్నా కొనుగోలు చేయడానికి పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే సపోజ్ ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు, ఏ వెస్ట్ బెంగాల్లోనూ బినామీ వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్లో వేసేవాళ్ళు. కొంత అకౌంట్లో వేసేవాళ్ళు. మిగతాది లాకర్లు, పెద్ద పెద్ద లాకర్లు తీసుకొని ఆ లాకర్లలో డబ్బునంతా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత అవసరం వచ్చినప్పుడు ఆ లాకర్లో నుంచి తీసుకొని వినియోగం చేసేవాళ్ళు. కొంతవరకు ఇన్వెస్ట్ కూడా అంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కూడా ఇన్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ నోట్లు మార్పిడి అయిన దగ్గర నుంచి ఇదేదో ఇబ్బందికరంగా ఉందని చెప్పి నోట్ల మార్పిడి రాగానే అనేక విధాలుగా బంగారం కొనుగోలు చేయడం, బంగారు కొనుగోలు చేసి అవి లాకర్స్లో పెట్టడం, కొంత తమ దగ్గరలో దాచుకోవడం. తర్వాత బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఒత్తాస పలికే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దగ్గర దాచుకున్నారు. సో ఈ మధ్యకాలంలో ఏమైందంటే మరి నక్సలైట్లు చాలామంది దొరికిపోతున్నారు, ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు, అదేవిధంగా చాలామంది సరెండర్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ బంగారంగా ఎక్కువ మార్చడం, దాన్ని అనేక రూపాల్లో బంగారంలో మార్చుకొని దానికి అనేక బ్యాంకుల్లో బంధువుల దగ్గర వెల్ విషర్స్ దగ్గర పెట్టడం, కొంతవరకు కూడా ఇమీడియట్గా చిన్న చిన్న డంప్స్లో కొంత వేయడం, ఈ విధంగా చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమనిందంటే ఒకవేళ పార్టీ రద్దయిపోయే పరిస్థితి ఏర్పడి వీళ్ళు బయట ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడితే కూడా కనీసం ఒక 7-8 సంవత్సరాలు ఈ పార్టీని నిర్వధికంగా నడపాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి. కాబట్టి అంత డబ్బును దాదాపు 400-500 కోట్లు వాళ్ళు అనేక రూపాల్లో బంగారం రూపంలో కొనుగోలు చేశారనేది ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. అదేవిధంగా అది వాస్తవం అనొచ్చా సార్? ఎందుకంటే వాళ్ళ దగ్గర దాదాపుగా ఇందాక మీరు అన్నట్టుగా అలాగే వార్తల్లో కూడా అదే చెక్కలు కొడుతుందని చెప్పొచ్చు. 400 కోట్లు అలాగే బంగారం కూడా 400 కేజీలు ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ నెంబర్ అనేది బాగా సర్కిల్ అవుతుంది. అది వాస్తవం అంటారా? అది కొంతవరకు నిజమే ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు అనాదిగా చాలా కాలంగా ఈ కాంట్రాక్టర్లు మిగతా వాళ్ళ దగ్గర వెల్ విషర్స్ దగ్గర పార్టీ ఫండ్గా చాలామంది దగ్గర నుంచి బలవంతంగా కొందరి దగ్గర భయపెట్టి కొందరి దగ్గర మరో విధంగా కొందరి దగ్గర ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళు వసూలు చేశారు. అది ఎందుకంటే పార్టీని నడపడానికి, అదేవిధంగా పార్టీ గడ్డుకాలంలో ఉండి కష్టకాలంలో ఉంటే వేరే దగ్గరికి పోయి మనుగడ సాగించడానికి వాళ్ళు ఈ విధంగా దాచారు. అదేవిధంగా కరోనా టైంలో వీళ్ళకి కొంచెం కష్టం ఏర్పడింది క్యాష్. అదేవిధంగా ఈ బంగారం ఫిక్స్డ్ డిపాజిట్స్ అవి కాకుండా లాకర్లో పెట్టిన డబ్బు ఇక మళ్ళీ కొన్ని వార్తలు వచ్చాయి. 500 నోట్లు రద్దవుతాయి, 2000 నోట్లు రద్దయినప్పుడు ఈ విధంగా చాలా వరకు వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకొని దాన్ని ఆ 2000 రూపాయలు రద్దయినప్పుడు దాన్ని బంగారంలోకి కన్వర్ట్ చేశారు. ఆ బంగారంలో కన్వర్ట్ చేసిందే దాదాపు 400-500 కేజీల దాకా ఉంటుందనేది ఇన్వెస్టిగేషన్లో కొందరు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. డెఫినెట్గా 400 కేజీలా 100 కేజీలు అనేది తెలియదు, కానీ డెఫినెట్గా బంగారం రూపంలో మార్చారనేది ఇన్వెస్టిగేషన్లో తేలింది. అది చాలా విధాలుగా సేకరించిన వాళ్ళు కూడా అది పోలీస్కి కొంచెం వరకు ఇన్ఫర్మేషన్ ఉంది అనేది తెలుస్తూ ఉంది.
సార్ ఇప్పుడు అనేకంగా మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే ముందులో అంటే 20 ఏళ్ల క్రితం నక్సలైట్లు సిద్ధాంతానికి కొంతవరకు కట్టుబడి పనిచేసేవాళ్ళు. అవును సార్. ఇంకో వ్యవహారం ఏమంటే వీళ్ళు కట్టుబడి పనిచేయటమే కాకుండా వాళ్లకు ప్రోత్సహించే వాళ్ళు ఉండేవారు, పార్టీలో చేరేవాళ్ళు ఉండేవాళ్ళు. అదేవిధంగా వీళ్ళు కూడా పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఏమైపోయిందంటే రోడ్డు లేదు, రవాణా లేదు, అదేవిధంగా కమ్యూనికేషన్స్ లేదు. అదేవిధంగా చాలా వరకు కూడా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సొమ్ము పేదవాడికి అందకుండా ఉండేది. అదేవిధంగా చాలా ఇబ్బందులు ఉండేవి. అందువల్ల వాళ్ళని ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు కూడా చాలామంది బడా నాయకులు కూడా పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. భూములు విషయంలో కానీ మరో విషయంలో కానీ పేదలకు ఫలితాలు అందకుండా పోయాయి. అందువల్లనే వాళ్లకు అంటే నక్సలైట్లని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఉండేది. అదేవిధంగా పేద ప్రజలకు అన్యాయం చేస్తే ఆ అన్యాయాన్ని ఎదిరించి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి ఉండేది. భూస్వాములు కానివ్వండి, బడా వ్యాపారవేత్తలు కానివ్వండి, వాళ్ళు ఆ విధంగా భయపెట్టి వీళ్ళని ఒక వర్గాన్ని బయటికి తోలేసే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ముందుండి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి అన్ని విధాల సహాయం చేసి ఆ విధంగా చేశారు. అప్పుడు చాలామంది పార్టీలో చేరేవాళ్ళు. ఇప్పుడే పార్టీలో చేరే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, ఎన్కౌంటర్లు అయినాయి. అదేవిధంగా రవాణా రోడ్డు వ్యవస్థ మెరుగుపడింది. ప్రజలకు అందవలసినటువంటి ఫలితాలు చాలా వరకు అందుతున్నాయి. ఎడ్యుకేషన్ పెరిగింది. అదేవిధంగా ఎడ్యుకేట్ చేస్తున్నారు ప్రభుత్వాలు కూడా. మీరు నా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో పోయి ఏం సాధించగలరు. అదేవిధంగా వాళ్ళ ఒకటే ఏమిటంటే గన్ ద్వారానే రాజ్యాన్ని సమీకరించాలి, నిర్మించాలనేటువంటి భావన ఎవరికి నచ్చటంలా. ఇప్పుడు మీరు ప్రభుత్వాలు కూడా ఏమంటున్నాయంటే మీకు నిజంగానే మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలి, అందరికీ సహాయం చేయాలంటే మీరు బయటకు వచ్చి జనజీవన సర్వంతిలో కలిసి మీరు మామూలుగా ఓట్లు వేయించుకొని గెలిచి రాజకీయంలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా సహాయం చేయండి, పేద ప్రజలకు సేవ చేయండి, వద్దనటం లేదు. ఆ విధంగా కాకుండా ఏదో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకొని మీకు నచ్చినట్టుగా పరిపాలన చేయాలంటే అది వీలుగాని పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అది కాదు. అదేవిధంగా హింస విధానాలని చెప్తున్నారు. ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లు చాలా వరకు కూడా హింసను వదలకుండా భయపెట్టి, బాపెట్టి, చంపి ఏదో విధాలుగా చేస్తున్నారు. అది నిజంగానే తప్పైన పద్ధతి. అందువల్ల ప్రజలు కూడా ఈ తప్పును గుర్తించి చాలా వరకు సపోర్ట్ చేసేది మానేశారు. ఆ విధంగానే కూడా ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, వీళ్ళు అనేక రకాలుగా కూంబింగ్ ఆపరేషన్లు చేసి వాళ్ళ మనుగడని నడుగుడ మీద దెబ్బ కొట్టారు. అదేవిధంగా వాళ్ళ హైడౌట్స్ అన్నీ కూడా కనిపెట్టారు. అదేవిధంగా వాళ్ళ ఫైనాన్షియల్ సోర్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని కట్టడి చేశారు. సో రిక్రూట్మెంట్ జరగడం లేదు, చాలామంది ఎన్కౌంటర్లు అయ్యారు. అదేవిధంగా పార్టీ ఉంటుందా, ఆ ఉనికినే ప్రశ్నార్థకమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చాలామంది వందల సంఖ్యలో ఒక్కొక్క రోజు లొంగిపోతున్నారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కాబట్టి పార్టీ మనుగడ కష్టమైపోతుంది. కాబట్టి వాళ్ళు లొంగిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ముందు కొద్ది కాలం మనం ఉండి స్తబ్దతగా ఉండి పార్టీని నడిపించుకుంటూ ఈ బంగారు నిల్వలు కానివ్వండి, డబ్బు నిల్వల ద్వారా కానీ పార్టీని పునర్నిర్మించుకోవాలనే భావంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కష్టమైపోయింది. కాబట్టి వాళ్ళు చాలామంది పోలీసుల ముందు లొంగిపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఏవైతే అనుకున్నారో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో అది సాధించలేని పరిస్థితి ఏర్పడింది. సార్ డబ్బు విషయానికి వచ్చేసరికి 400 కోట్లు కావచ్చు, లేకపోతే 400 కేజీల బంగారం కావచ్చు, మరి అది ప్రభుత్వం తీసుకుంటుంది అనొచ్చు. అంటే చెప్పలేము, ఏమో అధికారులు తీసుకుంటారా, అధికారులు ఎట్లా తీసుకుంటారా, వినియోగించడానికి ఏమన్నా అది అవసరం అవుతుంది అని. ఇప్పుడు చాలామంది పైన రివార్డులు ఉన్నాయి. బహుశా నేను అనుకోవడం ఏమంటే మొన్న కూడా ఎవరిపైన 5 కోట్లు 7 కోట్లు ఇట్లా ఉన్నాయి కదా, ఇవి అంత డబ్బు వీళ్ళకి ప్రభుత్వానికి దొరుకుతుందా, దొరకనిస్తారా,
ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ కష్టమే ఒకవేళ దొరికినా కూడా దాన్ని సీజ్ చేస్తారు. సీజ్ చేసి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నా దగ్గర డబ్బు మీరు సీజ్ చేశారు, అది కాదు నాదే అంటాను, కోర్టులో జరుగుతుంది, అది ఎవరిది అని ఇప్పుడు తేలిపోతుంది. ఆ తేలిన తర్వాతే బహుశా ఒకవేళ పార్టీ ఉంటే పార్టీకి ఇస్తారేమో. నేను నిజంగానే ఇప్పుడు ఎఫ్డిఆర్ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుంటే ఇది నా డబ్బేను, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ది కాదు అని చెప్పి నేను నిరూపించుకోగలిగితే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికే దగ్గర ఉంటుంది. అతను లాయల్ మనిషి అయితే పార్టీ బ్రతికి ఉంటే డెఫినెట్గా ఆ పార్టీ వాళ్ళకి అందజేస్తాడు. లేదు అంటే పార్టీ లేదు, బీటీ లేదు, అంతా నాదే అని చెప్పుకోవచ్చు, అంతే. సో చూస్తున్నాం కదా, మావోయిస్టులకి సంబంధించి ఏదైతే ఫండ్ వస్తుందో దాన్ని మరి వాళ్ళు కరోనా టైంలో కొన్ని సందర్భాలలో వాళ్ళు బంగారం రూపంలో అదేవిధంగా డబ్బు రూపంలో మార్చుకొని వాళ్ళ అవసరాల రీత్యా వాడుకుంటున్నప్పటికీ ఇప్పుడు మాత్రం పోలీసులకు అందిన సమాచారం ప్రకారం వాళ్ళ దగ్గర 400 కోట్లు అలాగే 400 కేజీల వరకు బంగారం ఉందనే అనుమానాలు మాత్రం వాస్తవం అయ్యే వరకు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. మరి వాటికి సంబంధించి అవి ఎక్కడున్నాయి ఏంటనే విషయాలు కూడా పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.